వినపడుతుంది కదా. వినిపిస్తుంది. సో యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ అనేది ఏంటంటే మనం నిన్న డిస్కస్ చేసుకుంటే వీటిని సెట్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ఈ సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే టూ క్వరీస్ ఉంటాయండి. ఆ టూ క్వరీస్ కు వచ్చే రిజల్ట్స్ మీద మనం బేస్డ్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. మనకి యూనియన్ వాళ్ళకి ఇంటర్సెక్షన్ మైనస్ కి మనకి యాక్చువల్ గా ఏంటంటే టూ క్వరీస్ అనేది అవసరం అవుతుంది. ఓకే, ఆ టూ క్వరీస్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా? అదే విధంగా ఇవి దేనికి అంటే మనం జనరల్ గా ఎక్కడ వాడతామని అంటే డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఎక్కువ టెస్టింగ్ కేసెస్ లో వాడతారు. ఎక్కువ అక్కడక్కడ కొన్ని దిక్కలు ఏంటంటే రెండు టేబుల్స్ ని జాయిన్ చేస్తారు. సో జాయిన్ కాకుండా యూనియన్ చేసుకోవచ్చు. ఒక యూనియన్ ఆల్ అంటే ఏంది, యూనియన్ ఇంటర్సెక్ట్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నానండి నిన్న. సో యూనియన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేది నీ ఫస్ట్ కొరి ఒక టేబుల్ ఉందండి. ఓకే, సో మనం ఏది మాట్లాడుకున్న ఇక్కడ ఏంటంటే దాని డేటా టైప్ ఒకటి, దాని యొక్క టేబుల్ నేమ్ అనేది టేబుల్ నేమ్ లో డేటా టైపు తర్వాత కాలం నేమ్స్ అనేది కంపల్సరీగా మ్యాచింగ్ అనేది అవ్వాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే ఈ సెట్ ఆపరేటర్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ఓకే, సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ క్వరీలో నాకు ఐడి నేమ్ అనేది ఉంది. ఓకే, దాని డిస్ప్లే వచ్చేసి 1 2 3 జాక్ హ్యారీ జాన్సన్ అని వచ్చేసి వచ్చింది. ఓకే, సో అదే విధంగా సెకండ్ క్వరీ అవుట్పుట్ వచ్చేసి ఓకే ఐడి నేమ్ అని చెప్పేసి 3 4 5 ఓకే జాక్సన్ స్టెఫన్ డేవిడ్ అని వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సెలెక్ట్ ఓకే, మీరు కొరీ ఒక యూనియన్ కొరీ రాయాలనుకుంటే ఇక్కడ ఏం లేదండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే యువర్ టేబుల్ నేమ్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ కొరీ. ఓకే, అదే విధంగా కింద ఏం చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ సెకండ్ కొరీ అంటే దాని యొక్క టేబుల్ అంటే ఇన్ఫర్మేషన్. అంటే ఫస్ట్ కొరీ ఏం రాయాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్. ఓకే, సో అదే విధంగా టేబుల్ 2. ఓకే, సో టేబుల్ 1 అవుట్పుట్ వచ్చేసి ఇది అనుకోండి, టేబుల్ 2 అవుట్పుట్ వచ్చేసి ఇది అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం యూనియన్ చేస్తే ఏమైంది చూద్దాం. ఓకే, యూనియన్ చేస్తే ఏమైందంటే మీకు నేను చెప్పాను కదా, ఇదేం చేస్తుంది, డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేస్తుంది. అదే విధంగా డేటాని సార్ట్ చేస్తుంది. అంతే కదా మనం మాట్లాడుకునింది. సో ఇక్కడ మీరు గమనించండి, యూనియన్ చేస్తే ఈ రెండింటిలో యూనియన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రావాలి, 1 జాక్, 2 హ్యారీ, 3 అంటే ఇది డూప్లికేట్ కూడా చెక్ చేస్తుంది. ఐడి అనేది 1 అనేది ఇంకెక్కడైనా ఉందా లేదు. ఓకే, 2 ఐడి అనేది ఇంకెక్కడైనా ఉందా లేదు. 3 అనేది జాక్సన్, ఇక్కడ కూడా 3 అనేది జాక్సన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందనంటే 1 2 3 జాక్సన్ ఇచ్చేసి ఓకే ఈ రికార్డ్ ని రిమూవ్ చేసేస్తుంటది. ఓకే, సో ఓన్లీ మనకి 4 and 5 కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఈ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ ఐడీస్ అనేది ఆర్డర్ లో ఉంటది. అదే విధంగా ఒక్కసారి జాక్స్ అనేది మాత్రమే మనకు ప్రింట్ చేస్తుంది, అంటే డూప్లికేట్ రిమూవ్ చేస్తుంది. సో అదే విధంగా యూనియన్ ఆల్ అంటే ఏం చేస్తుందనంటే మనకి డూప్లికేట్స్ ని రిమూవ్ చేయదు, అంతే, దట్స్ ఇట్. ఓకే, సో యూనియన్ ఆల్ అంటే జస్ట్ సెలెక్ట్ కొరీలో నుంచి ఫస్ట్ కొరీని సెకండ్ కొరీలో ఉన్న డేటాని రెండింటి క్లబ్ చేస్తుంది యూనియన్ ఆల్ అంటే. ఓకే, అంతే అన్నమాట. సో అదే విధంగా ఇంటర్సెక్ట్ అని చెప్తే ఏంటంటే ఇంటర్సెక్ట్ అంటంతోనే మీరు ఆ, ఇవన్నీ యూనియన్ ఆల్ మనం చిన్నప్పుడు ఇట్లా రౌండ్స్ ఒకటి గీసుకొని రెండిట్లోంచి కామన్ వాల్యూస్ ఏమున్నాయి, అన్కామన్ వాల్యూస్ ఏమున్నాయి అని మనం తెచ్చుకున్నాను, గుర్తుందో లేదో దాన్ని. మ్యాథ్స్ లో ఉందా? మ్యాథ్స్ లో మనం నేర్చుకున్నాం, గుర్తుందో లేదో. అలానే ఇది కూడా. సో ఇంటర్సెక్ట్ అంటే ఈ రెండిట్లో కామన్ గా ఉండేది ఏందమ్మా, ఫస్ట్ కొరీలో సెకండ్ కొరీలో జాక్సన్. జాక్సన్ అనే రికార్డ్. ID3 నేమ్ జాక్సన్. సో ఇంటర్సెక్ట్ వచ్చేసే లోపల ID3 జాక్సన్ అనేది ఇంటర్సెక్ట్ అనేది వస్తుంది. అంటే కామన్ గా రెండు కొరీల్లో కామన్ గా ఉన్న డేటా అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా మైనస్ ఆపరేటర్. మైనస్ అంటే ఏంది, మామూలుగా 3 - 2 అంటే ఏం చేస్తాం మనం, 1 అనేది రికార్డ్ ఇస్తాం కదా. అట్లాగని ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఓకే ఇప్పుడు ఫస్ట్ కొరీలో ఇదేం చేస్తుందనంటే ఫస్ట్ 1 జాక్ అనేది సెకండ్ కొరీలో ఉందా లేదని చెక్ చేస్తుంది. లేదు,
అప్పుడు ఈ డేటా అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా సెకండ్ హ్యారీ, అది మన సెకండ్ క్వరీలో ఉందా లేదా చెక్ చేస్తుంది, లేదు, సో ఇది కూడా డిస్ప్లే చేస్తుంది. సో థర్డ్ రికార్డు జాక్సన్ అనేది చెక్ చేస్తుంది ఎక్కడ, మన సెకండ్ క్వరీలో. సో ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇంక ఈ రికార్డ్ డిస్ప్లే చేయదు, మనకు ఓన్లీ 1 and 2 మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అదేంది అది మరి ఇవి 4 and 5 సంగతి ఏంటంటే అది కన్సిడర్ చేయదు. ఎందుకనంటే మైనస్ క్వరీ అనేది ఓన్లీ ఫస్ట్ క్వరీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే చేసి ఎక్సెప్ట్ మీకు కామన్ గా ఉన్న వాల్యూని తీసేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ క్వరీలో ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో ఓకే, దాంట్లో ఒక ఏదైనా కామన్ రికార్డ్ కానీ ఉంటే, సెకండ్ క్వరీలో ఏదైనా కామన్ రికార్డ్ కానీ ఉంటే ఆ క్వరీలో నుంచి మైనస్ చేసేసి ఆ డేటాని రిమైనింగ్ డేటా అంతా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దీన్నే మైనస్ ఆపరేటర్ అంటారు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇవి మైనస్ ఆపరేటర్ అంటే. చూడండి, యూనియన్ అంటే కంబైన్ డేటా, ఓకే, రిటర్న్స్ బై టూ సెలెక్ట్ స్టేట్మెంట్, మనం అదేగా చేసింది. అట్లాగనే ఎలిమినేట్ డూప్లికేట్ రికార్డ్స్, వీ నో ఆల్రెడీ, అండ్ సార్ట్ ద రిజల్ట్స్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈస్ ద క్వరీ విజన్. ఓకే, సో అది అయిపోయింది నిన్న. తర్వాత అదే యూనియన్ ఆల్ ఆల్సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ద యూనియన్ ఆపరేషన్, ఓన్లీ రిమూవింగ్ ద డూప్లికేట్స్ అండ్ సార్టింగ్ ద డేటా అండ్ ఇంటర్సెక్ట్ కామన్ రోస్ ఫ్రమ్ బోత్ సెలెక్ట్ స్టేట్మెంట్, వీ ఆల్రెడీ నో దిస్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ద అన్న యూనియన్ ఆల్లో సార్టింగ్ చేస్తుందా చేయదా? నిన్న చేయదని చెప్పారు. ఇదని చెప్పి చేసిద్దామ్మా, ఇది సార్టింగ్ కూడా చేసేది కూడా డూప్లికేట్ ఒకటే. ఓకే. తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ యూజ్ టు కంబైన్ ద టూ సెలెక్ట్ స్టేట్మెంట్, ద ఇంటర్సెక్ట్ ఆపరేషన్ రిటర్న్స్ ద కామన్ రోస్ ఫ్రమ్ బోత్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇన్ ద ఇంటర్సెక్ట్ ఆపరేషన్ ద నెంబర్ ఆఫ్ డేటా టైప్ అండ్ కాలమ్స్ మస్ట్ బి సేమ్. అంటే ఇవంతా సేమ్, ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఇవి సేమ్ గా ఉండాలి. ఇట్ హ్యాస్ నో డూప్లికేట్స్ అండ్ ఇట్ అరేంజ్ ద డేటా ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. ఓకే, సో అన్ని అసెండింగ్ ఆర్డర్ లోనే మనకి డేటా అనేది డిస్ప్లే చేసుకుంటుంది. ఓకే, సో అదే విధంగా మైనస్ ఆపరేటర్ డిస్ప్లే ద రోస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫస్ట్ క్వరీ బట్ ఆబ్సెంట్ ఇన్ ద సెకండ్ క్వరీ. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది అదే అన్నమాట. సో ఫస్ట్ క్వరీలో ఉన్నది మాత్రమే మనకి చూపిస్తుంది, సెకండ్ క్వరీలో అది ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. ఓన్లీ సెకండ్ క్వరీలో ఏదైనా మ్యాచింగ్ అయితే అది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకేనా, అవి సెట్ ఆపరేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ అయితే క్లియర్ అయింది కదా. క్లియర్ బాబాయ్. అదే విధంగా స్పెషల్ ఫంక్షన్స్ అన్నమాట. దీన్ని ఎన్విఎల్ అని, ఎన్విఎల్2 అనేది రెండు ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి దేనికనంటే నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయటం మనకి. ఓకే, జనరల్ గా మనకి చాలా విషయాల్లో నల్ వాల్యూస్ అనేది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా రెక్టిఫై చేయాలి, దాన్ని వదిలేసి ఏమైనా నల్ వాల్యూస్ బదులు రీప్లేస్ ఏమైనా చేయాలా అనే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ నల్స్, ఎన్విఎల్ ఫంక్షన్స్ అనేది వాడతారు అనమాట చాలా రకాల. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎన్విఎల్, ఓకే, ఎన్విఎల్ ఆఫ్ expression1, expression2 అంటే కన్వర్ట్స్ నల్ వాల్యూస్ అనమాట ఇది. ఓకే, కన్వర్ట్స్ నల్ వాల్యూస్ ఏ విధంగా చేస్తుందనంటే, ఇఫ్ expression1 వాల్యూ కానీ నల్లగానైతే, expression1 వాల్యూ కానీ నల్లగానైతే ఇది ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే expression2 చేస్తుంది. ఇఫ్ expression1 అనేది ఇది నాట్ నల్లగానైతే దెన్ ఇట్ రిటర్న్స్ ద expression1 ఓన్లీ. అంటే అర్థమవుతుందా, నల్లగానైతే expression2 డిస్ప్లే చేస్తుంది, అదే విధంగా expression1 అనేది నాట్ నల్ కానీ కాకపోతే expression1 మనకి డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ ఎన్విఎల్ 100, 200 ఫ్రమ్ డూయల్. ఓకే, సో ఈ కేసు ఇదేంటి, ఇది నాట్ నల్ వాల్యూ నల్ వాల్యూ ఇది. సో ఇది నాట్ నల్ వాల్యూ కదా, సో నాట్ నల్ వాల్యూ అంటే ఇది ఫస్ట్ వాల్యూ మనకు డిస్ప్లే చేస్తుంది.
అలా కాకుండా ఎన్విఎల్ ఆఫ్ నల్ కామా 200 అని వచ్చింది. ఓకే, నల్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నల్లగానైతే అదేం చేస్తుంది అంటే 200 అనేది డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? క్లియర్ అయ్యేది ఎన్యువల్ ఫంక్షన్స్. క్లియర్ అన్న, ఎగ్జాంపుల్ చూసి అర్థమైంది. అండ్ ఇప్పుడు చూడండి, ఎన్విఎల్ ప్లస్ 100 అంటే ఏమొస్తుంది మనకు అవుట్పుట్? ఎన్విఎల్ నల్లే వస్తుంది. ఓకే, సి నల్ ప్లస్ 100 అంటే నల్లే వస్తుంది. ఓకే, నల్ ప్లస్ నల్ల క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 100 అంటే కూడా నల్లే వస్తుంది. నల్ డివైడ్ బై 100 అన్న నల్లే వస్తుంది. నల్ ఐ మీన్ కంకాటినేషన్ విత్ హలో అన్నా కానీ నల్లే వస్తుంది. సో ఇట్లాగా ఏదన్నా మనకు వాల్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్లో అనేది వద్దు నీకు, యాక్చువల్గా నల్లో కానీ వస్తే ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది యాడ్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎన్విఎల్ అని చెప్పేసి బ్రాకెట్ లో నల్ కామా 100 అని రాస్తే, లేకపోతే 10 అని రాసుకొని ఏదో ఒకటి మీ నచ్చింది రాసుకుంటే, ఆ వాల్యూ నల్లగా అయితే అది 10 అని తీసుకొని అప్పుడు 10 ప్లస్ 100 అనేది డిస్ప్లే చేసి 110 అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. సో అట్లాంటి కేసెస్ లో మనము ఈ ఎన్విఎల్ ఫంక్షన్స్ అనేది వాడతారు. సో ఇప్పుడు ఎందుకని ఎనిమల్ ఫంక్షన్స్ వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ గా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని చెప్పేసి 3 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అనేది 3 కాలమ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏంటంటే మిడిల్ నేమ్ అనేది చాలా మందికి ఉండదు. ఓకే, చాలా మందికి ఏముంటది? ఫస్ట్ నేమ్ ఉంటది, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటది. సో మిడిల్ నేమ్ అనేది నల్ల ఇచ్చేసారు అనుకోండి, ఇప్పుడు మీరేం చేయాలి? ఫుల్ నేమ్ కాడికి వచ్చినప్పుడు ఆ, ఏం చేస్తారు? ఫస్ట్ నేమ్ కంకాటినేషన్ విత్ మిడిల్ నేమ్ కంకాటినేషన్ విత్ లాస్ట్ నేమ్ కదా. సో అప్పుడు ఏం చేస్తారు? అది మిడిల్ నేమ్ అనేది ఎక్కడైతే నల్ల ఉంటుందో ఆ మొత్తం రికార్డుని నల్ల చేసేస్తుంది, కానీ అది రాంగ్ కదా. సో అలాంటి ప్లేసుల్లో మనం ఏంటంటే స్పేస్ ఇచ్చుకోవటమా లేకపోతే జస్ట్ ఎంటీ చేసేసుకోవటమా అనేది మనం డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఓకేనా? ఓకే అన్న. అదేవిధంగా ఎన్విఎల్ 2, ఎన్విఎల్ 2 కూడా ఏంటంటే కన్వర్ట్స్ నల్ వాల్యూస్ అండ్ నాట్ నల్ వాల్యూస్. ఓకే, ఇక్కడ రెండింటిని కన్వర్ట్ చేస్తుంది. నల్ వాల్యూ వచ్చినా కన్వర్ట్ చేస్తుంది, నాట్ నల్ వాల్యూ వచ్చినా కన్వర్ట్ చేస్తుంది. అదే విధంగా ఓకే, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. ఓకే, ఎన్విఎల్ 2 ఆఫ్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ 1 అనేది నాట్ నల్ గానైతే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అనేది నాట్ నల్ గానైతే రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ 2. ఓకే, ఎక్స్ప్రెషన్ 1 అనేది నల్లగానైతే రిటర్న్ ఎక్స్ప్రెషన్ 3. అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఎన్విఎల్ 2 అనేది 100, 200, 300. ఓకే, సో ఇప్పుడు ఎన్విఎల్ 2 అని అంటే ఇదేంది? ఇది నాట్ నల్ వాల్యూ కదా. నాట్ నల్ వాల్యూ వచ్చినప్పుడు మనకి ఏం డిస్ప్లే చేయమని చెప్పాము? ఎక్స్ప్రెషన్ 2 డిస్ప్లే చేయమని, అంటే మనకి 200 అనేది డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా ఎన్విఎల్ 2 ఆఫ్ అని చెప్పేసి నల్ కామా 200 కామా 300 అని ఇస్తే మనకి ఇది నల్ కాబట్టి ఎక్స్ప్రెషన్ 3 అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా ఎన్విఎల్ 2 అంటే ఏం జరుగుతుందో? అర్థమైందన్న. ఇప్పుడు ఇంకోటి చూడండి, నా శాలరీ అనేది నల్లగానైతే 5000 చేస్తాను. ఓకే, అదే విధంగా శాలరీ కానీ నాట్ నల్ గానీ అయితే ఇంక్రిమెంట్లో పోయి 2000 చేస్తాను అని అనుకోవాలనుకుంటున్నా. నాకు ఒక ఎంప్లాయ్ టేబుల్లో ఓకే, సో నాకు శాలరీ అనేది ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ లో ఎవరికైతే నల్స్ ఉంటాయంటే ఏం శాలరీ తీసుకోకుండా వర్క్ చేసే వాళ్ళకి నేనేం చేస్తానంటే ఓకే 5000 చేస్తాను. అదే ఆల్రెడీ శాలరీ ఎంతో కొంత వస్తా ఉంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి నేను ఏంటంటే 2000 అనేది నేను ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇలాంటి కేసుల్లో మనం ఏం చేయాలి చూడండి, అప్డేట్ టేబుల్. ఓకే, సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎన్విఎల్ 2. ఓకే, శాలరీ అంటే నీ కాలం. ఓకే, శాలరీ. ఇప్పుడు శాలరీ అనేది మనకేంది? నాట్ నల్లగానైతే మనం ఏం చెప్పాము? శాలరీ ప్లస్ 2000 చేయమని చెప్పాం. అదే విధంగా నల్లగానైతే ఏం చెప్పాను? 5000 చేయమని చెప్పాం. సో ఈ విధంగా మనము మామూలుగా జనరల్ గా మనకి రిక్వైర్మెంట్ బట్టేసి మనము క్వరీస్ రాసుకోవాల్సి వస్తూ ఉంటది. ఓకేనా? సో ఎన్విఎల్ 2 అనేది క్లియర్ అయిందా?
అర్థమైందన్నా. అంటున్న డేటాబేస్ కాన్సెప్ట్ చేస్తా ఉంటాను. మేబీ మండే ట్యూస్డే అయిపోద్దాము, పోతే నెక్స్ట్ యూనిట్స్ ఒక క్లాస్. ఇవన్నీ జస్ట్ ఏంటంటే మీకు నాలెడ్జ్ కోసమేనమ్మా. ఇవే కమాండ్స్ వాడతారు అనేది స్టోరీస్ లో అనేది లేదమ్మా. మన మొత్తం వచ్చేసి PySpark వెళ్ళిపోతాం కదా. సో అప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది ఒక అండర్స్టాండింగ్ అంటే ఇవన్నీ నేర్చుకునేదానికి జస్ట్ మీకు ఒక ఎస్టిమేషన్ అంటే టేబుల్స్ అంటే ఏంది, దాంట్లో రోస్ అంటే ఏంది, ఈవెన్ వరాకిల్ అనేది కూడా ఏమి ఐ మీన్ జనరల్గా ఏంటంటే మనము యాజ్ ఏ డేటా ఇంజనీర్గా జనరల్గా ఏం జరుగుతుందంటే మనకి సోర్సెస్ ఇస్తారు. అది SQL సర్వరా, వరాకిల్ సర్వరా, MySQL సర్వరా, లేకపోతే ఏ సర్వర్ ఐ మీన్ ఏదో ఒకటి, లేకపోతే ఫైల్స్ ఏదో ఒకటి ఇస్తారు. సో బేసికల్ గా ఈ క్వరీస్ అనేది మనకు అవసరం అవుతుంది అనమాట. ఇంక్రిమెంట్ లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో డేటా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఏమన్నా వస్తుందా, డిపెండ్స్ అని రిక్వైర్మెంట్ బట్టేసి మనం చేసుకుంటా ఉంటుంది. తర్వాత డికోడ్. డికోడ్ అంటే ఏంటంటే మనకు జనరల్ గా ఇఫ్ దెన్ కండిషన్ ఉంటుంది కదా. ఇది ఐడియా ఉంది. ఇఫ్ దెన్ కండిషన్ అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇఫ్ ఎక్స్ప్రెషన్ వన్ ఇది కానీ అయితే ఇది ప్రింట్ చేయి, లేకపోతే ఇది ప్రింట్ చేయని చెప్పి రాస్తాం కదా మనం జనరల్ గా. ఇఫ్ దెన్ కండిషన్ ఐడియా ఉంది కదా. ఆ, సో ఆ ఇఫ్ దెన్ కండిషన్ లో ఎలా రాసుకుంటాం చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ కండిషన్ ని మనము డికోడ్ తో ఎట్లా రాస్తాం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఇజ్ ఈక్వల్ టు రాజా గాని అయితే, ఎంప్లాయీ నేమ్ అనేది రాజా గాని అయితే నేనేం చేయాలనుకుంటున్నానంటే రాజా మోహన్ అని చెప్పి డిస్ప్లే చేయమంటా, అంటే యాడ్ చేయమంటా ఎంప్లాయీ నేమ్ లోకి. అదే విధంగా ఎల్స్ అంటే లేకపోతే రాజా అని ఇమ్మంటుంది. ఓకే, లేకపోతే ఎండ్ చేసిస్తాం. ఓకే, లేకపోతే రాజా బదులు జస్ట్ ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో అది ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయమని చెప్తాం. నా ఇష్టం అది. ఓకే, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి అనమాట. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజా అని వస్తే రాజా మోహన్ అని ఇచ్చాను. ఎల్స్ గాని అయితేనంటే ఎంప్లాయీ నేమ్ అంటే రాజా తప్ప ఇంకేమన్నా వాల్యూస్ కానీ వస్తే ఏవైతే ఎంప్లాయీ నేమ్ ఉందో ఆ వాల్యూస్ ప్రింట్ చేయమని చెప్తాను. సో అదన చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ రాజా మోహన్ అని చెప్పి రాసుకుంటాము, లేకపోతే జస్ట్ అన్నిటికీ రిమైనింగ్ అన్ని రికార్డులకి రాజా అని పెట్టుకుంటాను. ఓకే, డిపెండ్స్ ఆన్ నీ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట అది. ఓకే, జనరల్ గా ఈ నేమ్ రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది అనుకుంటే అర్థం చేసుకునే దానికి. ఓన్లీ రాజా రికార్డుకి మాత్రమే రాజా మోహన్ పెడుతుంది, లేకపోతే ఏదైతే ఎంప్లాయ్ నేమ్ ఉందో ఆ ఎంప్లాయ్ నేమ్. ఓకే, సో అదే విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు డికోడ్ అనేది ఫంక్షన్ అన్నమాట ఇది. ఓకే, దీన్ని ఏంటంటే విజన్ కండిషన్ లాగా మనం వాడుకుంటారు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తాము. ఎక్స్ప్రెషన్ అనేది దాని యొక్క ప్రింట్ చేసిన వాల్యూ అదే ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏది ఐ మీన్ ఇవ్వాలి అనేది చెప్తుంటది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా మనం అన్ని డికోడ్ ఇఫ్ కండిషన్స్ అన్ని రాసుకుంటే ఫైనల్ గా డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్కి వెళ్దాం, సింపుల్ గా మీకు అర్థమైంది. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, సో మీ ఎంప్లాయీ నేమ్ అండ్ డికోడ్. ఇక్కడ జాబ్ అనేది మనకి డెసిగ్నేషన్ కదా. ఇప్పుడు జాబ్ అనేది క్లర్క్ గానైతే నేనేమంటున్నానంటే క్లర్క్ బదులు వచ్చేసి వర్కర్ అని చెప్పేసి ప్రింట్ చేయమని చెప్తాను. ఓకే, సో అదే విధంగా జాబ్ అనేది మేనేజర్ గానైతే ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ దెన్ యూ ప్రింట్ బాస్. ఓకే, అదే విధంగా జాబ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ గానైతే అండ్ యూ కెన్ పుట్ బిగ్ బాస్. ఓకే, అదే లేకపోతే సింపుల్ గా ఎంప్లాయీ అని ఇచ్చేస్తాను. ఓకే, సో ఇంకా ఫైనల్ గా ఏంటంటే జస్ట్ ఎంప్లాయీ అని ఇచ్చేస్తాను. అంటే క్లర్క్ కానీ మేనేజర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఈ మూడు వాల్యూస్ కానీ వస్తేనేమో వాటికి ఈక్వల్ గా ఏదో ఒక వాల్యూ అనేది మనం అప్డేట్ చేసుకుంటున్నాము. ఇంకా రిమైనింగ్ ఏ కేసు అయినా కానీ వస్తే దాన్ని జస్ట్ ఎంప్లాయీ అని చెప్పేసి మనం డిస్ప్లే చేసేస్తాం.
ఓకే. సో ఇలాగా మనకి ఏదైనా రిక్వైర్మెంట్లు ఇఫ్ దెన్ కండిషన్లు కానీ వచ్చినప్పుడు మనం డికోడ్ అనేది ఇక్కడ మనం వాడుకుంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది మావయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డికోడ్ కండిషన్ ఆల్వేస్ వి యూజ్ ఈక్వల్ ఆపరేటర్ బట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ లో వీ కెనాట్ యూజ్ ఇన్ ద డికోడ్. సో డికోడ్ అనేది ఇక్కడ గమనించారో లేదో ప్రతి ఒక్కటి మనం ఈక్వల్ ఆపరేటర్ తోనే చేస్తుంటది. ఇఫ్ దెన్ కండిషన్లో మనం ఎట్లాగైతే ఈక్వల్ రాస్తామో, అంటే ఇఫ్ దెన్ లో అయితే గ్రేటర్ దాన్ లో లెస్ దాన్ లో కూడా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ డికోడ్ లో మాత్రం ఓన్లీ ఈక్వల్ ఆపరేటర్ మాత్రం వర్కౌట్ అయ్యింది. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది ఒక కండిషన్ రాశా. ఏం కండిషన్ రాశానంటే ఎంప్లాయీ నేము, శాలరీ, ఓకే, డికోడ్, సైన్. సైన్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుందాం, ఇది గుర్తుందా మీకు? సైన్ ఆపరేటర్ ఏం చేస్తుందో? సైన్ 1 అంటే ఏమి ఇస్తుంది? సైన్ 1 పాజిటివ్ వాల్యూ 1 ఇస్తే ఏమొస్తుంది? ప్లస్. అదే -1 ఉంటే హలో ఎడిపోయారు అందరూ? ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి. సైన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఏం చేస్తుందో మీరే చదువుకుంటున్నారు, ఏం చెప్పేదాన్ని పరిచయాలు. సరే కానీ డికోడ్ లో ఏం చేస్తుందంటే ఇక్కడ మనము శాలరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం రాసిన కండిషన్ ఇది అర్థం చేసుకోండి. శాలరీ మైనస్ 30,000 వేసాను. ఓకే. ఆ సైన్ వాల్యూ అనేది -1 అంటే హై శాలరీని ఇచ్చాను, -1 అంటే ఏమో లో శాలరీని ఇచ్చాను. అదే లేకపోతే అంటే ఈక్వల్ గానైతే, ఈక్వల్ 0 గానైతే మోడరేట్ శాలరీ అని చెప్పి ఇచ్చాను. ఓకే. అది శాలరీ రేంజ్ అని చెప్పి రాసుకున్నాం. సో ఇక్కడ ఏంది ఇది? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి 35,000 ఉంది, 24,000 ఉంది, 50,000 ఉంది, 30,000 ఉంది. ఓకే. ఇక్కడ చూడండి సైన్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సైన్, ఓకే, శాలరీ -30,000 అని రాశా. ఇక్కడ గమనించారా? 35,000 -30,000 అంటే ఏమొస్తుంది మనకు అవుట్పుట్? 35,000 -30,000 5,000 వస్తుంది. 5,000 వస్తుంది. 5,000. 5,000 అంటే సైన్ కి ఏమైతుంది? +1 అయితే, ఐ మీన్ సైన్ కి ఏమైంది? పాజిటివ్ వాల్యూ. +1 అవుతుంది. అది హై శాలరీ. పాజిటివ్ వాల్యూ కాబట్టి మనకి 1 అనేది డిస్ప్లే చేస్తుంది. రైట్. అదే విధంగా 24,000 -30,000 ఏమైంది? సమ్ మైనస్ వాల్యూ అంటే అరౌండ్ 6,000 -6,000 డిస్ప్లే చేస్తుంది. సో -6,000 అంటే ఏంది? అది మైనస్ వాల్యూ కాబట్టి అదేం చేస్తుంటే సైన్ అనేది -1 అనేది మనకి చేస్తుంటది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 50,000 వచ్చింది. 50,000 -30,000 అంటే +20,000 కాబట్టి సో దానికి మళ్ళీ 1 డిస్ప్లే చేస్తుంది. సో అదే విధంగా 30,000 ఇచ్చారు. 30,000 -30,000 అంటే ఎంత? 0. ఓకే, 0 వేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి, 1 -1 1 0 వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను? 1 = 1 గానైతే ఏమైనట్టు? హై శాలరీ డిస్ప్లే చేయమన్నా. ఓకే, హై శాలరీ. అదే విధంగా నెక్స్ట్ ఏమవుతుంది? -1 అనమాట. -1 అనేది ఎక్కడికి ఈక్వల్ అయింది? దీనికి ఈక్వల్ అయింది. సో అప్పుడు లో శాలరీ వస్తుంది. సో అదే విధంగా 50,000కి ఏమొస్తుంది మనకి? పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది హై శాలరీ అని తీసుకుంటున్నాం. అదే విధంగా 0 వచ్చింది కాబట్టి మోడరేట్ శాలరీని ఇస్తున్నాం. సో ఈ విధంగా మీకు డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏందనేది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కొన్ని సినారీస్ లో మాడ్ వాల్యూస్ కూడా వాడతారమ్మా. మాడ్ వాల్యూస్ ని వాడేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి నా టేబుల్లో, నాకు 7th రికార్డు కావాలి అని అడుగుతారు. ఒక 100 రికార్డ్స్ లో నాకు ఫస్ట్ 7th రికార్డ్, ఐ మీన్ 100 అంటే 1 to 100 ఉంటాయి కాబట్టి దాంట్లో 7th రికార్డు కావాలి అని అంటారు. లేదనంటే 7, 15, 20 రికార్డు కావాలని అంటారు. సో ఏ విధంగా ఇవి తీసుకోవాలి అనేది నీకు నెక్స్ట్ నేను చెప్తాను. సో ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి యూజ్ఫుల్ అవుతాయి అమ్మా. ఓకే. సో అందుకే కొంచెం నేర్చుకోండి ప్రతి ఒక్కటి.
సో మీరందరూ సైన్ అంటే గమ్ముగా ఉంటారు, నాకేం చెప్పకపోతాను. నేను ముందు ఆల్రెడీ చెప్పుకున్నా, సైన్ అంటే ఏంది, పాజిటివ్ వాల్యూ కానీ ఇస్తే అది 1 ఇస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇస్తే -1 ఇస్తుంది, జీరో ఇస్తే జీరో ఇస్తుంది అనేది లాస్ట్లో చెప్పుకున్నాం. మీరు అవన్నీ చదువుకోవాలా. తర్వాత గ్రేటెస్ట్లు, లీస్ట్, ఇవన్నీ అనేది సింపుల్, మీకు ఆల్రెడీ బచ్చా, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో గ్రేటెస్ట్ అంటే ఏం చేస్తుంది, 10, 20, 30, దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటిదమ్మా, 10, 20, 30లో గ్రేటెస్ట్ అంటే 30 30. అంతే. సో వీటిలో గ్రేటెస్ట్ అంటే 100, 400, 700 లో గ్రేటెస్ట్ వాల్యూ అంటే 700. ఓకే. 700. అదే విధంగా గ్రేటెస్ట్ లో ఏబిసిలు అంటే ఏ వాల్యూ ఇస్తుంది, మ్యాక్సిమం వాల్యూ అంటే సి ఇస్తుంది. సో జస్ట్ సింపుల్ అబ్బా, మీకు అన్ని తెలిసే ఉంటాయి, జస్ట్ ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాను. సో లీస్ట్ ఆపరేటర్, లీస్ట్ అంటే ఏంది మీకు ఆల్రెడీ తెలుసు, దాంట్లో వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ మనకి ఇవ్వాలి, దట్ ఇట్. ఓకే, 10, 20, 30లో. అదే విధంగా క్యూ, జి, జే ఇచ్చాను లీస్ట్ లో. లీస్ట్ అంటే ఏముంది దీంట్లో, ఈ మూడిట్లో జి అనేది ఒక లీస్ట్ వాల్యూ అట్లా. సో యాజ్ కీ అనమాట, యాజ్ కీ అనేది ఏంటంటే జనరల్ గా రిటర్న్స్ యాజ్ కీ వాల్యూ ఆఫ్ ద గివెన్ క్యారెక్టర్. ఓకే. సో జనరల్ గా మీరు సెలెక్ట్ యాజ్ కీ అని చెప్పేసి ఏ అని కనిస్తే మనకి ఈ అవుట్పుట్ అనేది 65 వాల్యూ వస్తుంటది. సో అదే విధంగా మనకి క్యారెక్టర్ 65 అని అంటే, ఒక్కోసారి ఈ క్యారెక్టర్ 65 అంటే ఏ వేరే మనకు తెలియదు అనమాట. అట్లాంటప్పుడు ఏంటంటే సెలెక్ట్ క్యార్ 65 అంటే మనకి ఏ క్యారెక్టర్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంటుంది. సో ఇవి పెద్ద ఏం వాడరు, బట్ జస్ట్ నాలెడ్జ్ పర్పస్. ఓకే. యాజ్ కీ వాల్యూస్ని ఎట్లాగా మనం ప్రింట్ చేయాలి, ఎట్లాగా మనం తెచ్చుకోవాలనుకుంటే అవి క్యార్ క్యార్ అనేది ఫంక్షన్ వాడతారు. ఓకే. క్వశ్చన్ ఇచ్చేమన్నా ఎవరికైనా. సరే, క్వశ్చన్ ఏం చేశానంటే ఇక్కడ, రేపు కదా నేను చెప్తాను క్వశ్చన్. ఓకే, రేపు చెప్తాను, ఈరోజు పర్లేదు రేపు అయితే. సరే, ఓలా ఫంక్షన్స్ ఇంకెంత టైం ఉంది, 8 minutes అయిపోతుంది. ఆ సినారియో రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీ క్వశ్చన్ అది. ఓకే, రేపు మీరు చూద్దురు అది. ఓకే. ఓలా ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఓలా ఫంక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీంట్లో మాక్సిమం మనం ఎక్కువ నేర్చుకునేది ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పేది ర్యాంకు, తర్వాత డెన్స్ ర్యాంకు, తర్వాత రో నెంబరు, అదే విధంగా లీడు, ల్యాగ్. ఓకే. చాలా ఉంటాయి ఈ ఓలా ఫంక్షన్స్ లో. ఓకే. మ్యాక్స్, మినిమము, ఇవి కూడా ఓలా ఫంక్షన్ లోనే రాసుకోవచ్చు. ఓకే. సో దీన్ని ఎట్లాగా చేసుకోవచ్చు అని అంటే, జనరల్ గా మనం ఏంటంటే ఎక్కడైనా సరే క్యాల్కులేషన్ చేసే వాల్యూస్ ని, అంటే గ్రూపింగ్ ఆఫ్ వాల్యూస్ ని మనం డిస్ప్లే చేయాలంటే కంపల్సరీగా ఏవైతే మీరు కాలమ్స్ లో మెన్షన్ చేస్తున్నారో ఆ కాలం అనేది కంపల్సరీ గ్రూప్ లో ఉంటేనే ఆ కాలం మనకి డిస్ప్లే చేయగలుగుతాం. ఓకే. సో అలా కాదు, నాకు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కూడా డిస్ప్లే కావాలి, నాకు యాక్చువల్ కాలం కూడా డిస్ప్లే కావాలనుకున్నప్పుడు ఈ ఓలా ఫంక్షన్స్ అనేది మనకి బాగా యూసేజ్ అవుతాయి. ఓకే. సో అది ఏ విధంగా ఏ సినారీలో వాడతారు అనేది నీకు తర్వాత చెప్తాను. రియల్ టైంలో మనము ఎప్పుడైతే మనం స్పైస్ పార్క్లోకి వెళ్తాం అక్కడ కూడా ఇవి డిస్కస్ చేసుకుంటాము. సో జనరల్ గా ఏంటంటే ముందు అసలు ఇవి ర్యాంక్ అంటే ఏంది, డెన్స్ ర్యాంక్ అంటే ఏంది, రో నెంబర్ అంటే ఏంది, వీటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాంక్ అంటే ఏంది, ర్యాంక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసమ్మా, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ అంటే ఏం చెప్తారమ్మా. ఎవరికి ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వస్తే మార్క్స్ వాళ్ళ ఎవరికి ఫస్ట్ ర్యాంక్. వస్తే మాక్సిమం. ఉమ్, అంతే కదా. ఓకే. ర్యాంక్ అంటే ఎవరికైతే మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటారు. ఒకవేళ సెకండ్ అంటే ఒక్కరు తక్కువ వస్తే సెకండ్ ర్యాంక్ అని, థర్డ్ ర్యాంక్ అని, ఫోర్త్ ర్యాంక్ అని అట్లా ఇస్తుంటాం. అంతే కదా మనం ఇచ్చే జనరల్ గా. సేమ్ అట్లాగనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసులో మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 7 members, 8 members ఉంటే, సో వీళ్ళల్లో బాగా ప్రొయాక్టివ్ గా ఉండి ఇట్లా నేను ర్యాంక్ ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒకరికి ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ అని, సెకండ్ ర్యాంక్ అని, లేదా ఎగ్జామ్ పెట్టినప్పుడు మార్క్స్ ని బట్టి కానీ ఇట్లా మనం ఇచ్చుకోవచ్చు కదా. సేమ్ అట్లాగనే నేను శాలరీ బేస్డ్ గానే ఇచ్చాను అనుకోండి, శాలరీ బేస్ ప్రకారంగా ర్యాంక్స్ అని ఇస్తే, సో మనం డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మన శాలరీ ఇచ్చామనుకోండి, ఆ శాలరీని బట్టి మనం ర్యాంక్స్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు కదా. సో అదే విధంగా ఇక్కడ చూస్తున్నాం చూడండి, డిపార్ట్మెంట్ వైజ్ గా శాలరీ అనేది ఏ విధంగా మనకి ర్యాంక్ అనేది చేస్తుందో చెప్తాను. ఓకే. మీకు ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ కాకుండా నార్మల్ చెప్తే బాగుంటుంది, దాని తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ గా పోదామా.
సరే ముందు ఇంకొకటి ట్యాబ్ ఓపెన్ చేస్తాను ఒక్క నిమిషం. నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక శాలరీ అనుకోండి అబ్బా, సింపుల్ గా ఎక్కువ నేను రాయలేకపోతున్నాను, జస్ట్ ఇది శాలరీ అనుకోండి. ఓకే, సో నేను శాలరీ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లో రాశా అనుకోండి. సో అసెండింగ్ ఆర్డర్ లో మీరు ర్యాంక్ అంటే ఫస్ట్ ఏం ర్యాంక్ వస్తుందండి? అసెండింగ్ ఆర్డర్ లో, అసెండింగ్ ఆర్డర్ లో ఈ వాల్యూస్కి ఏమొస్తాయి చెప్పండి ఫస్ట్. శాలరీ అసెండింగ్ ఆర్డర్ 100, అంటే ఏమేమి వస్తాయి అబ్బా వాల్యూస్ ఫస్ట్? 100, 200, 100, 150, 100, 150. 200, 750, 800. 800. మీరు సిస్టమ్ కి మీరు ఇచ్చేదాన్ని బట్టి ఇద్దాం అది. ఓకే, మీరు ర్యాంక్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చారు అనుకోండి, సో దీనికి ఏం చేస్తుంది అంటే ర్యాంక్ అనేది 1 అనేస్తుంది, దీనికి వచ్చేసి 2 అనేస్తుంది, దీనికి వచ్చేసి 3 అనేస్తుంది, దీనికి వచ్చేసి 4 అనేస్తుంది, దీనికి వచ్చేసి 5 ఇస్తుంది. ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకే, అలా కాకుండా డిసెండింగ్ ఆర్డర్ అంటే, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎవరైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ 800, దాని తర్వాత 750, దాని తర్వాత 200, దాని తర్వాత 150, దాని తర్వాత 100. ఇప్పుడు మనం గమనిస్తే ర్యాంక్ అనేది ఎవరికమ్మా ఫస్ట్? ఇతను. ఇది కరెక్ట్ వే, అంతే కదా. సిస్టమ్కి ఏం తెలుస్తుంది? మనం ఇచ్చేదాన్ని బట్టి కదా తీసుకునేది. అర్థమవుతుందా? ర్యాంక్ అనేది ఏమి ఇస్తారు ఇట్లాగా. అదే విధంగా రో నెంబర్ అంటే కూడా ఏం చేస్తున్నానంటే, ఏందో సౌండ్ అమీర్. ఎవరికాడ సౌండ్ వస్తుంది బాబాయ్? ఓకే, అదే విధంగా రో నెంబర్ కూడా ఏం చేస్తుంది చూడండి. రో నెంబర్ అంటే కూడా అదేం చేయదు. రో నెంబర్ అంటే మీరు ఏవైతే ఇస్తారో దానికి ఇచ్చే అవుట్పుట్ కి జస్ట్ నెంబర్ డిస్ప్లే చేసుకుంటా పోద్ది అంతే. అది 1, ఇదే సేమ్ అవుట్పుట్ వేస్తుంది. 1 2 3 4 5 అని వేస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే, అది నువ్వు అసెండింగ్ ఆర్డర్ ఇచ్చావు డిసెండింగ్ అవన్నీ తెలియలే, అదే రో డిస్ప్లే చేయడంతోనే 1 2 3 4 5 అనేది సీక్వెన్స్ నెంబర్ జనరేట్ చేసుకుంటా పోద్ది. ఏంటిది? రో నెంబర్ అనేది. మరి ఇవన్నీ ఇట్లాగనే ఉండే సేమ్ ఉన్నాయి, మరి వాటికి వీటికి డిఫరెన్స్ లేనిది అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో చెప్తాను అవి కూడా ఎట్లాగంటే, ఇప్పుడు అన్ని వాల్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇవ్వబోయేది ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇస్తాను. ఓకే, ఇక్కడ నేను 200 ఇస్తాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ర్యాంక్ అనేది ఏ విధంగా డిస్ప్లే చేస్తుందో. 2 times 3 వస్తుంది అన్న. 2 times 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో 4 వస్తుందా 5 వస్తుందా ఏమొస్తుందా? శివ మీరు చెప్పాలి. హలో, నేను 4 అనే అనుకుంటున్నా. ఇక్కడ 4 వస్తుందా 5 వస్తుందా శివ? 4 వస్తుంది అన్న. ఓకే, నేను 5 అనుకుంటా. ఏమే మీరు ఎందుకని? అంటే నాకు వరుసగా అన్నారు కదా అందుకని. సరే, జనరల్ ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇది సీక్వెన్స్ నెంబర్స్ ని తీసుకొని ఇక్కడ 5 ఇస్తుంది, ఇదేమో 6 ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చేస్తుంది 1 2, ఇక్కడికి వచ్చేసే లోపల 3 అండ్ 3, ఇక్కడికి వచ్చే లోపల 5 వస్తుంది. ఓకే, ఇక్కడ 6 అవుతుంది. ఇది ఏంటిది? ఇది ర్యాంక్ ఇచ్చినప్పుడు. ఓకే, అదే విధంగా రో నెంబర్ అని ఇస్తాను నేను. రో నెంబర్ కానీ ఇస్తే దీనికి ఏమి ఇస్తుందమ్మా? 1 ఇస్తుంది, దీనికి 2, దీనికి 3, తర్వాత 4, 4, 5. 5, 6. 6. అర్థమవుతుందా? ఇది రో నెంబర్ అంటే ఏం చేస్తానంటే, సింప్లీ రోస్ ని జస్ట్ 1 2 3 4 అని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోద్ది. కానీ ర్యాంక్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇట్లాగ వచ్చాయో దానికి ఒక వాల్యూ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది ఇచ్చేసుకుంటా పోద్ది అనమాట. కానీ ఇక్కడ ఒక ఆర్డర్ అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4th ర్యాంక్ ఎవరిదంటే మీరు ఎవరు చెప్తారు?
సో జనరల్ గా మనం ఫస్ట్ ర్యాంక్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు, ఫస్ట్ ర్యాంక్ అంటే ఆయన చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4th ర్యాంక్ పర్సన్ నాకు కావాలి డీటెయిల్స్, అప్పుడు బై జనరల్ అంటే మనం 750. మనకు తెలుసు కానీ సిస్టమ్ ఎక్కడ తెలుస్తుంది. అదే నార్మల్ బై జనరల్. సో దానికే వచ్చిందంటే డెన్స్ ర్యాంక్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, సో ప్రతి దానికి సొల్యూషన్ అయితే కావాలి కదా, సో దానికి డెన్స్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇది కరెక్ట్ గా ఇస్తుంది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటప్పుడు ఏంటంటే వాల్యూస్ అన్ని యూనిక్ వాల్యూస్ కానీ అయితేనేమో నువ్వు గో ర్యాంకా, డెన్స్ ర్యాంకా, లేకపోతే ఆ ఇదేంటి దాన్ని ఏమంటాము రో నెంబరా, ఏదైనా కానీ సేమ్ వేస్తుంది. అలా కాకుండా ఎక్కడైనా సరే మధ్యలో సేమ్ వాల్యూస్ కానీ ఉంటే అక్కడ మాత్రం నీకేంటంటే అన్ని డిఫరెన్స్ అయిపోతాయి. ఈ 3 డిఫరెన్సే. సో ఈ 3 డిఫరెన్స్ లో బెస్ట్ ఏంటంటే మనకి డెన్స్ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ చూడండి, డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇస్తుంది, తర్వాత సెకండ్ ఇస్తుంది,